హలో ఎవరైనా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుజర్ నాలెడ్జ్. ఈరోజు మన ఈ వీడియోలో సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్: ప్రాచీన శిలాయుగ మానవుడు వాడిన పనిముట్లు ఎక్కడ లభించాయి? ప్రాచీన శిలాయుగ మానవుడు వాడిన పనిముట్లు ఎక్కడ లభించాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, సోన్ నది లోయలో. సోన్ నది లోయలో. ఏ యుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు? ఏ యుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, మధ్య శిలాయుగం. మధ్య శిలాయుగం. మొట్టమొదట లోహాన్ని వాడిన వారు ఎవరు? మొట్టమొదట లోహాన్ని వాడిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, ద్రావిడులు. ద్రావిడులు. పాలియోలిథిక్ అంటే ఏమిటి? పాలియోలిథిక్ అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, పాతరాతి యుగం. పాతరాతి యుగం. కౌటిల్యుడిని అర్థశాస్త్రం దేనిని గురించి వివరించింది? కౌటిల్యుడిని అర్థశాస్త్రం దేనిని గురించి వివరించింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, రాజ్య పరిపాలన. రాజ్య పరిపాలన. సంస్కృతంలోని తొలి చారిత్రక గ్రంథం ఏది? సంస్కృతంలోని తొలి చారిత్రక గ్రంథం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, రాజతరంగిణి. రాజతరంగిణి. సంస్కృత భాషలోని మొట్టమొదటి నిఘంటువు ఏది? సంస్కృత భాషలోని మొట్టమొదటి నిఘంటువు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, అమర సింహుని అమర కోసం. అమర సింహుని అమర కోసం. జైనమత గ్రంథాలను ఏమని పిలుస్తారు? జైనమత గ్రంథాలను ఏమని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, అంగాలు. అంగాలు. కింది వాటిలో ప్రాకృత భాష గ్రంథం ఏది? కింది వాటిలో ప్రాకృత భాష గ్రంథం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, హలుని గాథా సప్తసతి. హలుని గాథా సప్తసతి. కృపతుంగుని కవిరాజ మార్గం ఏ భాషలోనిది? కృపతుంగుని కవిరాజ మార్గం ఏ భాషలోనిది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, కన్నడ భాష. కన్నడ భాష. విక్రమార్జున విజయంను రచించినది ఎవరు? విక్రమార్జుని విజయంను రచించినది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, పంప. పంప. హర్షుని కాలంలో సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? హర్షుని కాలంలో సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, హ్యూయాన్సాంగ్. హ్యూయాన్సాంగ్. సియాకీని రచించిన వారు ఎవరు? సియాకీని రచించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, హ్యూయాన్సాంగ్. హ్యూయాన్సాంగ్. గజనీ మహమ్మద్ ఆస్థానాన్ని అలంకరించిన విద్వాంసుడు ఎవరు? గజనీ మహమ్మద్ ఆస్థానాన్ని అలంకరించిన విద్వాంసుడు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, అల్ బెరూని. అల్ బెరూని. తుగ్లక్ నామాను రచించిన వారు ఎవరు? తుగ్లక్ నామాను రచించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, అమీర్ ఖుష్రూ. అమీర్ ఖుష్రూ. చరిత్ర పూర్వయుగ విశేషాలకు ఆధారాలు ఏవి? చరిత్ర పూర్వయుగ విశేషాలకు ఆధారాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. శిల్పాలు, చిత్రాలు, శిథిల గృహాలు.
శిల్పాలు, చిత్రాలు, శిథిల గృహాలు. చరిత్ర పూర్వయుగ విశేషాలకు ఆధారాలు వచ్చేసి శిల్పాలు, చిత్రాలు, శిథిల గృహాలు. ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్లే. కింది వాటిలో సరికానిది ఏది? కింది వాటిలో సరికానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, గౌతమి బాలశ్రీ నానాగఢ్ శాసనం. గౌతమి బాలశ్రీ నానాగఢ్ శాసనం. భారతదేశంలో మొదటి శిలా శాసనాలు వేయించిన వారు ఎవరు? భారతదేశంలో మొదటి శిలా శాసనాలు వేయించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, అశోకుడు. అశోకుడు. కనౌజ్ రాజ్యాజీ ప్రజా జీవనం గురించి వర్ణించిన అరబ్ యాత్రికుడు ఎవరు? కనౌజ్ రాజ్య ప్రజా జీవనం గురించి వర్ణించిన అరబ్ యాత్రికుడు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, అల్ మసూది. అల్ మసూది. కింది వాటిలో సంస్కృత భాష గ్రంథం కానిది ఏది? కింది వాటిలో సంస్కృత భాష గ్రంథం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. శిల్పాధికారం, బృహత్కథ మాంజలి, కితాబ్ ఉల్ హింద్. శిల్పాధికారం, బృహత్కథ మాంజలి, కితాబ్ ఉల్ హింద్. శిల్పాధికారం, బృహత్కథ మంజిలి, కితాబ్ ఉల్ హింద్. ఈ మూడు కూడా సంస్కృత గ్రంథం యొక్క గ్రంథాలు కాదు.